నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు మెదక్ జిల్లాలోని హవేలీ గణపూర్ మండలంలో తొగిట గ్రామంలో కానరాని పరిశుభ్రత 30 రోజుల గ్రామ ప్రణాళిక మచ్చుకైన కానరాలేదని గ్రామస్తుల ఆగ్రహం శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్పూర్ లో ఇంట్లోకి చొరబడ్డ 5 మంది దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన మహిళల మెడల నుంచి దొంగిలించిన 3 తులాల గొలుసు స్వాధీనం. ఇక వార్తల్లోకి వెళ్తే మెదక్ జిల్లాలోని హవేలీ గణపూర్ మండలంలోని తొగిట గ్రామంలో మురికి నీరు రోడ్డు మీదుగా వెళ్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమం ఉధృతంగా సాగినా తమ గ్రామం వైపు అధికారులు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో వాల్మీకి విగ్రహం వద్ద వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహాం మరియు జిల్లా పరిషత్ చైర్మన్ సరిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదో ఒక వృత్తి చేయాలి, ఆయన కుటుంబ సభ్యుల్ని పోషించుకోవడానికి ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతోనే ఈ వేటాడడం కానీ పిట్టలు కొట్టడం ఇవన్నీ చేసుకునేవాడు. అయితే ఒక రోజు ఒక జంట పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఒక పక్షిని వేటాడాడు ఆయన. అయితే ఆ పక్షి కొట్టుకుంటూ కింద పడి పక్కనే ఒక మగ పక్షి తన భర్త అయిన మగ పక్షి వచ్చి బాధపడటం చూశాడంట వాల్మీకి మహర్షి గారు. ఆ బాధను చూసి అరే నేను చేసిన పని వల్ల ఒక పక్షి ఇంత బాధపడుతుంది, మనం ఒకరిని బాధ పెట్టడం వల్ల ఇంత బాధ కలుగుతుందా అన్న ఆలోచన ఆయన మనస్సులోకి వచ్చి అదే బాధలో వెళ్తుండగా కొంతమంది మహర్షులు ఎదురై నువ్వు బాధపడుతున్నావా, నేను చేసినది తప్పేంటి, నా కుటుంబం కోసమే నేను చేసే పనంతా, మరి ఎందుకు ఇంత బాధ కలిగిస్తుంది నన్ను అని అడిగినప్పుడు మహర్షి చెప్పారు, అవును కరెక్టే, నువ్వు చేసింది నీ కడుపు కోసమే, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నీ కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు ఈ తప్పులో పాలు పంచుకోరు అని మహర్షులు చెప్తే అది నిజమే అని కుటుంబ సభ్యులు తెలుసుకున్నాక ఆయనకు తెలిసింది. అయితే సరే మరి నన్ను ఏం చేయమంటారు అని మహర్షుల్ని అడిగారు. సరే ఇక్కడ 2 మర్రి చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలో కూర్చొని ఈ మర ఆ మర ఈ మర ఆ మర అనుకుంటూ తపస్సు చేయండి, తర్వాత విషయం నీకే తెలుసు అని చెప్పి వెళ్ళిపోయారు మహర్షులు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. అదే ఈ మర ఆ మర 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 అనేసరికి లాస్ట్కి చివరికి రామ అనే పదం వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఖమ్మం ఆర్టీసీ డిపో శ్రీనివాస్ రెడ్డి ఆత్మశాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూ ప్రధాన ముఖద్వారం గుండా ర్యాలీ చేశారు. కార్మికులతో చెలగాటము, కార్మికులతో చెలగాటము, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. చాలా బాధాకరమైనటువంటి రోజు. ఎందుకంటే మేము చట్ట ప్రకారమే ఈ ఆర్టీసీ రక్షణ కోసము, ఈ ప్రజల ఆస్తిని రక్షించుకోవడం కోసము మేము చట్టరీత్యా సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఓ నియంత్ర పాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం కార్మికుల సమస్యల్ని, ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా రోజు రోజుకు తనకు నోటికొచ్చినట్టు ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళను తన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఈ ఆర్టీసీ రక్షణ కోసం రోజుకొక కార్మికుడు నేలరాలుతుంటే ఎంత బాధగా ఉందో ఈ ప్రజానీకం అర్థం చేసుకొని ఇది మా కోసం కాదు, ఈ ఆర్టీసీ రక్షణ కోసం, ఈ ఆర్టీసీ అనేది పేద ప్రజల కోసం సేవలు అందిస్తున్నది. కానీ ఎవరికైనా అంతిమంగా ఈ కార్మికులు ఏకమైతే ఈ ఏలటోళ్ళ
గద్దెలు కూలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ బుద్ధుని శాంతి మార్గంలో నడవాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పివి రత్నం కోరారు. మండల కేంద్రంలోని బుద్ధానగర్, అంబేద్కర్ నగర్, నాగార్జున నగర్, నాక్షన్ నగర్లోని వర్షావాస్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి వచ్చిన మహిళలు, యువకులు కలిసి సామూహికంగా బుద్ధుని ప్రార్థనలు ఆలపించారు. హింస, మత విద్వేషాలు పెరుగుతున్న నేటి తరుణంలో ప్రపంచానికి బుద్ధుని శాంతి మార్గం అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. पौर्णिमा समाप्त समारोह बुद्धनगर मध्ये घेण्यात आलेला आहे. महाकारुणिक तथागत गौतम बुद्ध तसेच परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकर यांना त्रिवार वंदन करून आज ఈ రోజు మేము ఆషాఢ పౌర్ణిమ నుండి అశ్విని పౌర్ణిమ వరకు మా బాబాసాహెబ్ గారు ఇచ్చిన గ్రంథం బుద్ధ అండ్ ధమ్మ వాచనం చేసి గ్రంథ పఠనం చేసి 3 నెలలు ఎలాంటి ఆచరణ లేకుండా ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు శివ శాంతి బుద్ధ విహారంలో మేము అందరం కలిసి ఈ రామ్జీ వాగ్మారే గారు ఈ గ్రంథ పఠనం చేశారు. కాబట్టి మేమందరూ రామ్జీ వాగ్మారే గారిని రుణపడి ఉన్నామని, అలాగే బాబాసాహెబ్ ని 1976లో మాకు బుద్ధాన్ ధమ్మ ఇచ్చినందుకు మేము బాబాసాహెబ్ ని కూడా చాలా చాలా రుణపడి ఉన్నాం. మరి తథాగత గౌతమ్ బుద్ధుని యొక్క బుద్ధాన్ ధమ్మలో మేము చూస్తే 8 ఖండాల్లో విభజించి ప్రతి ఖండంలో ఏమేమి జరిగిందో ఒక ఖండంలో విశ్లేషించి చెప్తే మా జన్మ ధన్యమైందని మేము అందరూ ఈ ముదోలు యొక్క బౌద్ధ నగర్ గాని, నాసిర్ నగర్ గాని, అంబేద్కర్ నగర్ గాని, నాగార్జున నగర్ గాని మేమందరం ఈ గ్రంథ పఠనం చేసి చాలా సంతోషంగా తృప్తిగా ఉందామని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. ఆర్టీసీ కార్మికుడు ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు నిరసనగా మరియు అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నిర్మల్ డిపో నుండి బస్టాండ్ దగ్గర గల అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల కోసం బలిదానం చేసిన శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ కార్మికుల కోసం బలిదానం చేసిన శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి నుంచి వంట వార్పు చేయడం జరిగింది కార్యక్రమము. నిన్ననే శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ గారు ఖమ్మం డిపోలో ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆయన చివరి స్థాయిగా కూడా 48,000 కుటుంబాలు బాగుండాలి రా అంటూ, అమ్మలక్కకు చెప్పండి రా అని అంటూ కూర్చుండి
ఆయన బాధ ఆర్టీసీ విలీనం కావాలని ఆయన ఎంతో దుఃఖంతో పెట్రోల్ పోసుకొని ఆయన శరీరం కాలిపోయినా కానీ 90% కాలిపోయినా కానీ నా 48,000 కుటుంబాలు బాగుండాలి మరియు ప్రభుత్వం విలీనం జరగాలి, ఆ అమ్మలక్కలకు అందరికీ చెప్పుండ్రా అని పెద్ద సౌండ్ చేస్తూ నినాదాలు ఇవ్వడం జరిగింది. దయచేసి మన కార్మిక సోదరులకు చెప్తున్నాము, ఇదే చివరికి కావాలి. ఎవరు కూడా ఇటువంటి అగత్యాలు చేసుకోకండి. మన సమ్మె సక్సెస్ఫుల్ అవుతుంది. దీనికి మీరు వెనక్కి ఆడకుండా భయపడకుండా ముందుకు పోతా ఉండండి. మేము వెనకంటూ మేము ఉంటాము. ఏది జరగనీయము అంత క్షేమమే జరుగుతుంది. మనం ప్రభుత్వ విలీనం కూడా సాధిస్తాం అని సభముఖంగా తెలియజేసుకుంటాం. శ్రీనివాసరెడ్డి గత 9 రోజుల నుంచి జరుగుతున్న సమ్మెలో భాగంగా నిన్న ఖమ్మం డిపో కార్మికుడు శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారు అన్న మాటలకు 19th వరకు ఆర్టీసీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్కూళ్ళు కాలేజీలు బంద్ ఉంటాయి, మీ సమస్యలు ఏం సాల్వ్ కావు, మీరు ఇంతే అని చెప్పి కేసీఆర్ గారు అనడంతో మన శ్రీనివాసరెడ్డి గారు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా వాల్మీకి చిత్రపటాన్ని గ్రామ పురవీధుల గుండా మేళతాళాలు భక్తి గీతాలు ఆలపిస్తూ కన్నుల పండుగ అంగరంగ వైభవంగా ఊరేగించారు. అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జై వాల్మీకి జై జై వాల్మీకి అంటూ నినాదాలతో నివాళులర్పించారు. విగ్రహానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించినందుకు కోసిగి మండల జై వాల్మీకి జై వాల్మీకి ఐక్యత జై వాల్మీకి జై వాల్మీకి. అలాగే గ్రామాల మండలాల నాయకులు వైఎస్ఆర్సీపీ గ్రామాల జై వాల్మీకి జై వాల్మీకి. జై వాల్మీకి జై జై వాల్మీకి జై వాల్మీకి జై జై వాల్మీకి జై వాల్మీకి జై జై వాల్మీకి. ఈ చేకుడు కూడా 2 సార్లు పట్టుకో అట్లా. వాల్మీకి మహర్షి జయంతిని కర్నూలు జిల్లా కోడుమూరులో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కోడుమూరు పట్టణంలో వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ వాల్మీకులను ఎస్సీలో చేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా వాల్మీకి జయంతి రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా సెలవు దినంగా ప్రకటించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రావాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తున్నాం. దండలేసిన వెంటనే కిందికి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సమయం లేదు. పేరు పిలుస్తారు. ఒక్క నిమిషం బాబు చిన్న దయచేసి అందరూ కూడా కూర్చున్న వాళ్ళు కనపడాలి. మేము ఎవరు కూడా ఇక్కడ ముందర వరుసలో ఉండేదాన్ని నిలబడుకునేదానికి దయచేసి చైర్స్ లాస్ట్ ఖాళీ ఉన్నాయి. ఇక్కడ ఒక్క నిమిషం వాలంటీర్స్ దయచేసి వాలంటీర్స్ కూడా అందరూ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టాలి. ఒక్క నిమిషం ఓకే సార్. గజానన పద్మార్కం
గజానన మహర్నిశో అనేకదాంతం భక్తానాం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిస్మత్పూర్ గ్రామంలో పట్టపగలు ఇంట్లోకి చొరబడిన 5 మంది దొంగలను స్థానిక మహిళలు చాకచక్యంగా పట్టుకుని గదిలో బంధించారు. ఇంట్లోకి చొరబడిన దొంగలు మహిళ మెడలో నుంచి 3 తులాల గొలుసు తీసి చోరీ చేశామన్న సంతోషంలో ఉండగానే ఆ మహిళ అరవడంతో స్థానికంగా ఉన్న మహిళలంతా అలర్ట్ అయి 5 మంది దొంగలను గదిలో బంధించారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలో ఉన్న 5 మంది దొంగల్ని అరెస్ట్ చేశారు. వారి మీద కేసు నమోదు చేసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే పక్క కదా ఎందుకు మళ్ళీ ఏదో అయితే బంద్ చేసిపోతే మళ్ళీ అనుకుంటారని जाएंगे सर आप अरे सर हम मैं क्या करूँ समझ में नहीं आ रहा सीधा फ़ोन करता आपको फिर आना होगा चैन दौर సి బెలాగంలోని కోటారుమిట్ట కాలనీలో గ్యాస్ సిలిండర్ లీకేజ్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వ్యాపారులతో పాటు రహదారిపై వెళ్తున్న వారు కూడా పరుగులు తీశారు. వీడియో పట్టింటాడు ముందు పోయి ఇదే నీళ్ళు పోయిండబ్బా ఇదే నీళ్ళు పోయి ఇదే నీళ్ళు పోయి అట్ట అట్ట పోయాలి పోయినా పోయి చికెన్ బాక్స్ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి అమర్ రహే అంటూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజా సంఘాలు వివిధ పార్టీలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణ కొరకు ఆత్మ బలిదానం చేసిన శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. తమ న్యాయమైన హక్కులను ఉద్యమంతో సాధించుకోవాలని, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఆర్టీసీ వ్యవస్థను ఆత్మహత్యల బలిదానంతో కాకుండా ఉద్యమం ద్వారా పోరాడి సాధించుకోవాలని ఈ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ఆర్టీసీ కార్మికులు తెలియజేశారు. మన హక్కులను ధర్నా ద్వారా ఉద్యమం చేసి సాధించుకుందామని, ఎవరు అఘాయిత్యాలకు పాల్పడొద్దని సూచించారు.
తెలియజేస్తున్నాం. వాటి అన్నిటి పాల్పడుతుంది. మనం ఏదైనా కానీ పనుల ద్వారా మన ధర్నాల ద్వారా ఎన్నో ఉద్యమం చేద్దాము, మన హక్కును మనం సాధించుకున్నాము. కానీ అటువంటి అగత్యాలకి పాల్పడకూడదు కోరుతా ఉన్నా. ఇప్పుడు మన ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ఉపాధ్యాయులు మరి ఆర్టీసీ లోకం ఆర్టీసీ పరిరక్షణ కొరకు ఆత్మ బలిదానం చేసుకొని ఆర్టీసీ రక్షణకు నా యొక్క ఆత్మను బలిదానం చేస్తూ ఈ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా మరి అతని బలిదానానికి మన ఆత్మ బలిదానానికి మనందరం కూడా ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని మరి గోవతలను నిలబెట్టున్నాం. మరి ఏదైతే ఈ ఉద్యమంలో ఉవ్వెత్తున వహిస్తున్న ఉద్యమం, ఈ ఉద్యమానికి మరి బలిదానాలు కాదు, మనం పోరాడి సాధించుకోవాలి. ఈ కొవ్వొత్తి రాళ్ళ ద్వారా మరి ఆర్టీసీ కార్మిక లోకానికి ఒకటే తెలియజేస్తున్నాం. గద్వాల చేసిన తరపున మరి మనం సాధించాల్సింది పోరాడి సాధించాం. ఎంతకైనా మన ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం పోరాడి ఈ ఆర్టీసీ కాపాడుకొని మన యొక్క కార్మికులను కాపాడుకోవాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నల్గొండ నుంచి హలియాకు వస్తున్న నల్గొండ డిపో బస్సు హలియాలో ఒక వికలాంగుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక దివ్యాంగుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్సును రోడ్డుపై వదిలేసి డ్రైవర్, కండక్టర్ పరారయ్యారు. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడపవద్దంటూ ప్రయాణికులు కోరుతున్నారు. కండక్టర్ డ్రైవర్ ఎంగేశారు. అది బండి ఎక్కుతుండు, హ్యాండిక్యాప్ అబ్బాయి ఎక్కుతుంటే బండి బస్సు వచ్చిండు, కాలు ఎక్కించుండు, జంప్ వెళ్ళిపోయారు. సమాధానం అంటే జనాలు వెళ్ళిపోయారు. కండక్టర్ డ్రైవర్ లేరు వెళ్ళిపోయారు, కవర్ డబ్బులు వేసుకొని వెళ్ళిపోయారు. జిల్లా నాందేడ్ బిలోలి తాలూకాలో స్వామి జగద్గురు నరేంద్ర మహారాజ్ పాదుకలను దర్శించుకుని 15 అక్టోబర్న కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నరేంద్ర మహారాజ్ భక్త సేవా సమితి సభ్యులు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తజనం తరలి వస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని జగద్గురు నరేంద్ర మహారాజ్ సేవా సమితి వారు తెలిపారు. की जे काही आपल्या पाठीमागे संकट असतील, दुःख असतील, शारीरिक व्याधी असतील ते सुद्धा कमी होतात. आणि याची अनुभूती घेण्यासाठी येत्या 15 ऑक्टोबरला रोज मंगळवारी या ठिकाणी प्रवचन दर्शन सोहळ्यासाठी सिद्ध पादुकांच्या, जसं ज्ञानेश्वर माऊलीच्या सिद्ध पादुका ज्या आहेत त्याचप्रमाणे जगद्गुरू नरेंद्राचार्यजी महाराजांच्या सिद्ध पादुका आहेत. त्यांचं दर्शन घेतल्यानंतर आपल्या अनेक संकट जे आहेत ते दूर होणार आहेत. हे पूजन होगा, स्वादक दीक्षा, नए लोगों को स्वादक दीक्षा दी जाएंगी. उसके बाद प्रवचन होगा, प्रवचन में आध्यात्मिक इसमें मार्गदर्शन मिलेगा. और इस कार्यक्रम का लाभ लेने के लिए तेलंगाना स्टेट में के सभी भाविकों को हमारा नम्र निवेदन है, अपन इस कार्यक्रम का पादुका दर्शन का आप लाभ लीजिए. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మెదక్ జిల్లాలోని హవేలీ గణపూర్ మండలంలో తొగిట గ్రామంలో కానరాని పరిశుభ్రత, 30 రోజుల గ్రామ ప్రణాళిక మచ్చుకైన కానరాలేదని గ్రామస్తుల ఆగ్రహం. శ్రీనివాసరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్పూర్లో ఇంట్లోకి చొరబడ్డ 5 మంది దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన మహిళలు, మహిళ మెడల నుంచి దొంగిలించిన 3 తులాల గొలుసు స్వాధీనం. సమగ్ర వార్తా సమాచారానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.